ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. దేశవ్యాప్తంగా 16 రకాల మందులు నిషేధం వాడుతుంటే కంటే ఆపేయడం మంచిదన్నమాట. లిస్ట్ అనేది వచ్చిందనమాట. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి. ఇక ముఖ్యంగా చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకు ప్రతి ఒక్క ట్యాబ్లెట్ అయినా ల్యాబ్లో టెస్ట్ చేసి అదేవిధంగా ఈ మందు దేనికి పనిచేస్తుంది అనేది కూడా టెస్ట్ చేస్తారనమాట. కొన్నిటినేమో 2 రకాల 3 రకాల మందులు కలిపి మరి ఇక కొత్త మెడిసిన్ అనేది తయారు చేస్తుంటారు. ఇక నుంచి ముఖ్యంగా కేంద్రం అయితే సంచలన నిర్ణయం తీసుకుందన్నమాట. కేంద్రం ముఖ్యంగా ప్రజల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం 16 ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ FDC మందుల తయారీ, విక్రయం, పంపిణీపై దేశవ్యాప్తంగా నిషేధం విధించిందనమాట. సో ఈ మందులకు సరైన వైద్యపరమైన ఆధారాలు లేకపోవడం, అంటే ఇవి మెడిసిన్ వేసుకున్నప్పుడు సరైన పని చేస్తున్నాయని, సో ఇలాంటివి సరైన ఆధారాలు లేవు. వాటి వల్ల కలిగే ప్రయోజనాల కంటే ఆ ట్యాబ్లెట్లు వాడడం వల్ల నష్టాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి నిపుణులు కమిటీ తేల్చడం వల్ల అసలు FDC అంటే ఏంటంటే ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ మందులు అంటమాట. ఈ 2 లేదా అంతకంటే ఎక్కువ ఔషధ పదార్థాలను కలిపి ఒక మాత్రగా రూపంలో మిక్స్ చేసి నిర్దిష్ట నిష్పత్తిలో కలిపి తయారు చేసేవి. కొన్ని సందర్భాల్లో ఇవి రోగులకు సౌకర్యవంతంగా ఉన్నప్పటికీ ఆరోగ్యానికి హానికరంగా మారే అవకాశం అయితే ఉంది. ఈ అంశంపై ప్రస్తుతం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డు ఏదైతే నిపుణుల కమిటీ ఏర్పాటు చేసిందనమాట. ఈ కమిటీ వివిధ ఔషధ కలయికలను సమీక్షించి వైద్యపరంగా సమర్థించలేని, చికిత్సాపరమైన ప్రయోజనం లేని లేదా హానికరంగా మారే అవకాశం ఉన్నటువంటి మందులను గుర్తించిందనమాట. సో కంపెనీ ఇచ్చిన నివేదిక ఆధారంగా కేంద్ర ఆరోగ్యం మంత్రిత్వ శాఖ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ 1940లోని సెక్షన్ 26A కింద నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. దీంతో గుర్తించిన 16 రకాల ఏదైతే FDC మందుల తయారీ, విక్రయం, పంపిణీ, సరఫరా దేశవ్యాప్తంగా బ్యాన్ చేయడం జరిగిందనమాట. కేంద్రం నిషేధించిన మందుల జాబితాలో యాంటీబయాటిక్ మిశ్రమాలు ఉన్నాయి. నొప్పి నివారణకు సంబంధించి ఫార్ములేషన్, యాంటీస్మోటిక్ అదైతే మందులు, కొన్ని చర్మ సంబంధించిన తయారీ మందులు అయితే ఉన్నాయన్నమాట. ఇందులో వచ్చేసి ఎఫిటైసాలిసిక్ యాసిడ్ విత్ ఇథోహెప్టైజన్, అదేవిధంగా డైక్లోజమైన్, పారాసెటమాల్ అండ్ క్లీడినియం బ్రోమైడ్, డైక్లోజమైన్, పారాసెటమాల్ కావచ్చు, అదేవిధంగా క్లీడినియం బ్రైమైడ్ అండ్ క్లోడియాజాబ్ ఫ్యాక్స్డ్, ఏదైతే గ్లిక్లైజ్డ్ అండ్ క్రోమియం ఫికోలనెట్ అండ్ ఫార్మాసెటల్ అండ్ లిక్నోకైన్ వంటి కాంబినేషన్ నిషేధానికి గుర్తు చేశారనమాట. ఇవన్నీ కూడా నిషేధం ఉందన్నమాట. ఇవన్నీ బ్యాన్ చేశారు. అదేవిధంగా యాక్సిలిజిన్ విత్ సెరాటియో పెస్టిడేస్, అదేవిధంగా యాక్సిలిన్ విత్ సెరటియో పెస్టిడేస్ అండ్ లాక్టో బసిల్లస్ స్పోరాజెన్స్, అమోక్సిసిలిన్ విత్ క్లోక్సాసిలిన్ కావచ్చు, లాక్టికల్ యాసిడ్, బాసిల్లస్ అండ్ సెరాటియోపెస్టిడేస్, సెఫాడ్రాక్సిల్తో ప్రొబెండెనిసిస్, అదేవిధంగా అండ్ సెప్యురాక్సిన్ విత్ సెరాటియోఫిట్స్, అంటే ఇలాంటి యాంటీబయాటిక్స్ కూడా నిషేధం విధించారు. తగిన చికిత్స ప్రయోజనం లేదని నిపుణులు అయితే వీటిపైన అభిప్రాయపడ్డారు. కాబట్టి చర్మ సంరక్షణ ఉత్పత్తుల్లో కూడా అలోవెరా లేదా అలోవెరా ఎక్స్ట్రా విటమిన్ E కావచ్చు, జోజోబా కావచ్చు ఆయిల్ కావచ్చు, ఆరెంజ్ ఆయిల్ కావచ్చు, విట్ జెర్మ్ ఆయిల్ కావచ్చు, ట్రీటీ ఆయిల్ కావచ్చు, అల్లం టోయిన్ డి పాంథనిల్ వంటివి అయితే ఉన్నాయన్నమాట. సురక్షితమైన మందులు ప్రజలకు అందుబాటులో ఉండేలా చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నమాట. గతంలో కూడా ఇలాంటి FDC మందులను ప్రభుత్వం నిషేధించింది. రాష్ట్ర ఔషధ నియంత్రణ అధికారులు, నియంత్రణ సంస్థలు కూడా అమలు విభాగాన్ని నిషేధం కఠినంగా అమలు చేయనున్నారన్నమాట. కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అలాగే తయారీ, దిగుమతిదారులు, పంపిణీదారులు, ఇతర సంబంధిత సంస్థల చట్టానికి అనుగుణంగా అవసరమైన చర్యలు కూడా తీసుకోవాలని సూచించడం జరిగిందన్నమాట. ఇవన్నీ కూడా మొత్తం 16 రకాల